అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం చూస్తే యుఎస్లో 2.5 ట్రిలియన్ మార్కెట్ క్రాష్ అయింది ఒక సింగిల్ వీక్లో. సో స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, క్రిప్టో కానీ అన్నీ కూడా సడన్గా ఫాల్ అయినాయి. ఏంటి దీని రీజన్స్ ఏంటని చూద్దాం. సో మేజర్గా ఏంటంటే ఇన్ ఏ సింగిల్ సెషన్, ఒక్క సెషన్లో గ్లోబల్ మార్కెట్స్ ఏంటంటే దాదాపు చాలా సెల్ ఆఫ్ అయినాయి. దాదాపు 3% నుంచి 4%. S&P అయితే 1.14 ట్రిలియన్ లాస్ అయింది. అలాగే నాస్డాక్ 1.1 ట్రిలియన్ లాస్ అయింది. అలాగే గోల్డ్ కూడా షార్ప్ కరెక్షన్ వచ్చింది. 4,500 నుంచి ఇప్పుడు $4,100కి వచ్చింది. అలాగే సిల్వర్ కూడా డ్రాప్ అయింది. బిట్కాయిన్ కూడా హెవీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. దీనికి ఏంటి రీజను, ఎందుకు ఇంత మ్యాసివ్ సెల్లింగ్ జరిగింది అని చూసుకుంటే, ఫస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ యూఎస్ జాబ్ డేటా అనేది వచ్చింది. స్ట్రాంగ్ యూఎస్ జాబ్ డేటా ఏంటంటే యూఎస్ జాబ్స్ వచ్చి ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువగా వచ్చాయి. అంటే ఎక్స్పెక్టెడ్ జాబ్స్ 88,000 ఉంటే వచ్చిన జాబ్స్ యాక్చువల్ డబుల్ వచ్చాయి, 1,72,000 వచ్చాయి. ఇది స్ట్రాంగర్ ఎకానమీ అంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ని హైలో ఉంచడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఎకానమీకి గుడ్ న్యూస్, అలాగే మార్కెట్కి బ్యాడ్ న్యూస్ అయింది. రెండోది ఏంటంటే మేజర్ రీజను రేట్ హైక్ ఫియర్. సో మార్కెట్స్ ఎప్పుడైతే జాబ్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడు ఏంటంటే పాసిబుల్ రేట్ హైక్ 2026లో ఛాన్స్ ఉంది అనేది ఫెడరల్ బ్యాంక్ రేట్ హైక్ పెట్టే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు బారోయింగ్ అనేది తగ్గిపోతుంటుంది, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి కాబట్టి లోన్ తీసుకోవటం అనేది కాస్ట్లీ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో లిక్విడిటీ తగ్గిపోతుంది. అలాగే రిస్కీ అసెట్స్ అన్నీ కూడా స్ట్రగుల్ అవుతుంటాయి. రిస్కీ అసెట్స్లో మేజర్గా వచ్చి స్టాక్ మార్కెట్స్, క్రిప్టో, గోల్డ్ ఇవన్నీ రిస్కీ అసెట్స్ అనమాట. మూడో మేజర్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ స్ట్రాంగ్గా ఉండటం. ఇన్ఫ్లేషన్ వచ్చి 3.8% అలాగే ఉంది. అలాగే అట్ దట్ సేమ్ టైం ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయో మీకు అక్కడ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క మానిటరీ పాలసీని టైటన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో సడన్ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నాలుగో రీజన్ ఏంటంటే లిక్విడిటీ అనేది మేజర్గా ఉంది. మార్కెట్స్ అనేవి లిక్విడిటీ మీద రన్ అవుతుంటాయి. అలాగే మనీ చీప్గా ఉంది అంటే అక్కడ లిక్విడిటీ మార్కెట్స్ పెరుగుతుంటాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా మనీ అనేది మార్కెట్లో సర్ప్లస్ ఉండదు కాబట్టి దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పడి డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే లిక్విడిటీ టైటన్ అయిపోయింది అనుకోండి, మార్కెట్స్ అనేవి స్ట్రగుల్ అవుతుంటాయి. అలాగే అలాంటివి అందుకే స్ట్రాంగ్ అసెట్స్ లైక్ స్టాక్ మార్కెట్స్ కానీ, గోల్డ్ కానీ, బిట్కాయిన్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవుతుంటాయి. తర్వాత రీజన్ ఐపీఓ వస్తున్నాయి. లిక్విడిటీ అంతా ఐపీఓకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటి స్పేస్ ఎక్స్ కానీ, ఓపెన్ ఏఐ కానీ, ఆంథ్రోపిక్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఐపీఓకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే మార్కెట్స్లో ఆల్రెడీ ర్యాలీడ్ ఉన్న ప్రాఫిట్ ఉన్న కంపెనీస్లో అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని క్యాష్ రిజర్వ్ పెట్టుకొని ఆ కొత్త ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లో పార్టిసిపెంట్ చూస్తారు కాబట్టి మార్కెట్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయింది. సో ఇప్పుడు ఇదేంటంటే ఇది ఏ బబుల్ కూడా ఇదొక కన్సర్న్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి ఇవి ఇంకా వాల్యుయేషన్స్ ఎక్కువైపోయినాయా అని చెప్పి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది దీనిలో. దానివల్ల ఏమవుతుంది కూడా మార్కెట్స్ కూడా కరెక్షన్స్ అయినాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు బిట్కాయిన్ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గిపోయింది సడన్గా అని చూస్తే ఇప్పుడు రేట్ ఎక్స్పెక్టేషన్స్ పెరగటం, అలాగే రిస్కీ ఎపిటైట్ తగ్గటం, అలాగే మార్కెట్స్ ఫియర్ అయిపోయి టైట్ మార్కెట్ పాలసీ వచ్చి ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయనే ఫియర్తో ఏమైందంటే బిట్కాయిన్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాంతో అది కరెక్షన్ అయింది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే మార్కెట్స్ ఫాలో అవడానికి యూఎస్ మార్కెట్స్ కానీ, ఇండియన్ మార్కెట్స్ కానీ ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే యూఎస్లో స్ట్రాంగ్ డేటా వచ్చింది, అలాగే రేట్ హై ఫియర్స్ వస్తున్నాయి, అలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లిక్విడిటీ అనేది తగ్గుతుంది, అలాగే ఏఐ కరెక్షన్ అయితే ఛాన్సెస్ కనపడుతున్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఏమవుతుందంటే యూఎస్ మార్కెట్స్ ఒక డేలోనే $1.2 ట్రిలియన్ నష్టపోయింది, వాల్యూ తగ్గింది ఇది. సో ఇవండి ఈ మార్కెట్స్. ఒకవేళ మన ఇండియన్ మార్కెట్స్ కూడా సేమ్ ఫేజ్లో
కరెక్షన్ అవడానికి కూడా ఛాన్సెస్ కనబడడానికి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఆయిల్ పెరగటం అనేది, క్రూడ్ ఆయిల్ పెరగటం అనేది ఒక రకంగా మార్కెట్ని శాసిస్తుంది పతనాన్ని. సో ఇంటర్నేషనల్గా ఇప్పుడు $92 అలా ఉంది. అంతకుముందు $100 వెళ్ళింది. మళ్ళీ ఈ ఇరాన్, యుఎస్ ఈ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. కాబట్టి వీటన్నిటి వల్ల మార్కెట్స్ అనేవి బాగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.